ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 666వ నామం బ్రహ్మవిత్ అన్నారు. బ్రహ్మవిత్ అంటే వేదార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు గనక ఆయన్ని బ్రహ్మవిత్ అన్నారు. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుంచే వచ్చింది. అది ఆయనకి తప్ప ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? ఆ వేదము అన్నీ ఆయన అధీనంలో ఉన్నవి. ఆయన వాక్కు ద్వారా సృష్టి అంతా వచ్చింది. వేదాలు కూడా ఆయన వాక్కు ద్వారా వచ్చినవి. అందుకే ఆ వేద పఠనం అనేది ఎక్కువగా శృతి అంటారు. వాటిని శృతులు అంటారు. అంటే గురువులు చెప్తుంటే వీళ్ళు విని మరి మననం చేసి నేర్చుకుంటారు. అంటే వీళ్ళకి వచ్చేదాకా వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఆ రోజుల్లో అలా శృతులు అంటే శ్రవణం ద్వారా నేర్చుకునేవే కానీ వాళ్ళకి పుస్తకాలు రాసుకోవటాలు ఆ రోజుల్లో లేవు. మరి ఇప్పుడు ఎలా చెప్తున్నారో మనకు తెలియదు. అందుకని పరమాత్మకి ఆయన ద్వారానే, ఆయనలో నుంచే వేదాలు వచ్చినాయి. వేదాల యొక్క అర్థము వచ్చింది. మరి ఆయనే సృష్టించాడు గనక ఆ వేదాల యొక్క అర్థాన్ని యథారీతిగా తెలుసుకోగలడు. మరి అట్లా యథారీతిగా తెలుసుకోవాలంటే మరి కొంతమందికి యథారీతిగా తెలుసుకోగలుగుతారు, కొంతమందికి కొంచెం అటు ఇటుగా తెలుసుకుంటారు. మరి అట్లా వేదాలు అంటే ఎక్కడివి? పరమాత్మ యొక్క సృష్టిలోవి, ఆ నారాయణుని వాక్కు నుంచి వచ్చినవి. అవే మనకి వేదాలుగా మనకి వచ్చినవి. ఆ వేదాలను మరి సోమకాసురుడు ఎత్తుకుపోయాడు. మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతే మత్స్యావతారం ధరించి మళ్ళీ అనారాయణుడే వాటిని ఉద్ధరించి మళ్ళీ తీసుకొచ్చి అందించాడు బ్రహ్మకి అని చెప్తారు. ఆ రోజుల్లో మరి కొంచెం ఏదైనా రాత అనేది తాటాకు మీద గంటం అనేది ఉండేది. ఆ గంటంతో తాటాకుతో రాసేవాళ్ళు. అట్లా రాసి బ్రహ్మ చేతిలో ఆయన పెట్టుంటాడు. ఆయన చేతిలో, బ్రహ్మ చేతిలో ఉంటాయి వేదాలు. ఆ వేదార్థం ఆ బ్రహ్మకే మరి ఆయన యొక్క శక్తి చేతే బ్రహ్మకి అవగతం అయి ఉంటుంది. మరి ఏదైనా మనం నేర్చుకోవాలి, చెయ్యాలి, దానికి సాధించాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే దాన్ని సామాన్యమైన వాటినే పరమాత్మ యొక్క భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం. అది ఎలా ఉంటుంది భగవంతుడి అనుగ్రహం అంటే? ఇది అంతా భగవంతుడి దయ. ఆయన దయ వల్లే నేను ఇలా ఉన్నాను. ఆయన మరి ప్రోత్సాహమే. ఎవరు ప్రోత్సహిస్తే వాళ్ళే భగవంతుడు, ఎవరు నేర్పితే వారే భగవంతుడు. అట్లా ఆ భావంతో ఆ భగవంతుని దయ వల్లే నేను నేర్చుకోగలిగాను. ఆ భగవంతుని దయ వల్లే ఈ పరీక్షలో నెగ్గాలి, ఆయనే నన్ను నెగ్గించాలి అని అనుకున్నవాడు తప్పకుండా నెగ్గుతాడు. నేనే నేర్చుకున్నాను, ఎవరూ నేర్చుకోలేకపోయారు, మరి నాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు, నేనే నెగ్గుతాను అని అనుకున్నాడా వాడు నెగ్గడు. ఇప్పుడు భగవంతుడికి మొక్కుతారు కొంతమంది, నేను ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. ఇట్లాగే ఒక విద్యార్థి గుడికి వెళ్ళి భగవంతుడి దగ్గర నేను పరీక్ష పాస్ అవ్వాలి అని
మొక్కుకుని పాస్ అయితే నీకు చక్కెర పొంగల్ చేయిస్తాను స్వామి అని దండం పెట్టుకున్నాడంట. పరీక్షకి వెళ్ళాడు. పరీక్ష అంతా రాసేసాడు, బాగా రాశాడు. సమయం ఉంది ఇంకా ఉంటే చక్కెర పొంగలికి ఏమేం కావాలో రాశాడు. అవన్నీ రాసి మరి వాటికి రేట్లు ఎంత అవుతాయో అన్నీ వేసుకున్నాడు. ఇది ఎంత రేటా జీడిపప్పు, ఎంతెందుకు అని కొంచెం ఉంచి కొట్టేశాడు. అమ్మో నెయ్యా, ఎంత రేటా, ఎంతెందుకు అని అసలు కొన్ని ఎత్తేసాడు, కొన్ని కొద్దిగా పెట్టాడు, కొన్ని ఏమో పర్వాలేదులే అని రేటు సగం సగం వేసుకుని ఉంచుకున్నాడు. అమ్మయ్య, ఇప్పటికీ పరీక్ష రాయటం అయిపోయింది, భగవంతుడికి చక్కెర పొంగలి నివేదనకి అన్నీ కూడా సిద్ధమైపోయినాయి అని అనుకున్నాడు. చివరికి పరీక్ష అయిపోయింది, ఇంటికి వచ్చాడు. తర్వాత తప్పాడు. ఏమిటి తప్పడం అంటే ఈ చక్కెర పొంగల్ రాసిన లిస్టు కాగితం ఇచ్చాడు మాస్టర్కి. ఆ రాసిన పరీక్ష కాగితం ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంకేముంటుంది మరి, అదే కదా భగవంతుడు మహిమ అంటే. అలా భగవంతుడు మహిమ చూపించకపోతే శాంతం భ్రష్టులైపోతారు జనాలు. మరి మొక్కుకునేటప్పుడే జాగ్రత్త పడాలి తప్ప మొక్కుకున్నాక ఇలాంటి పనులు అదెందుకు ఇదెందుకు అంటే ఇలాగే చేస్తాడు దేవుడు. ఆయన చెయ్యలేనిది ఏమీ లేదు, ఏదైనా చెయ్యగలడు. ఒకవేళ నిజంగా పరీక్ష పేపర్ వాళ్ళకి ఇచ్చినా ఆ సమయంలో శూన్యంగా మాస్టర్కి కనపడేటట్టు అయినా చేయగలడు. కాకపోతే వీళ్ళు వెళ్ళి పోట్లాడతారు, మాస్టర్కి ఇబ్బంది. అందుకని ఇదే ఇచ్చేటట్టు చేశాడు, ఎవరికి ఇబ్బంది లేకుండా. అదేంటి మా అబ్బాయి బాగానే రాశాడంట కదా అంటే, ఇదిగో మీ అబ్బాయి ఇచ్చిన పరీక్ష పేపర్ అని మాస్టర్ చూపించాడు. ఏమిట్రా అంటే అప్పుడు చెప్పాడు. అదేమో అట్టకుంది, ఇదేమో ఇచ్చాడు. అప్పుడు చూసుకుని ఆహా ఇట్లా జరిగిందా, ఇట్లా తప్పు చేశానా అనుకుంటాడు. అది ఆ భగవంతుని మహిమ. అలా ఉంటాయి. ఆయనకి ఏం తెలియంది ఏమీ లేదు, ఆయనకి అన్నీ తెలుసు. నిన్న ఇట్లాగే మీకు కథలు కావాలి కదా, కథలు చక్కగా వస్తున్నాయి. ఒక ఆయన 10 లక్షలు భగవంతుడికి వచ్చిందంటో అదే 10% ఏదో మొక్కుకున్నాడు. 10 లక్షలు భగవంతుడికి ఇవ్వాలి. భగవంతుడికి హుండీలో వేయటానికి 10 లక్షలు వెయ్యాలి. అంతా అయిపోయిన కాడి నుంచి తనకు చేతికున్న నవరత్నాల ఉంగరం కనపడలా. ఆ ఉంగరం కోసం ఈ గుడికి వచ్చాక ఎక్కడెక్కడ కూర్చున్నాను, ఏం చేశాను అని అంతా ఎదుగుతున్నాడు. అందరినీ అడుగుతున్నాడు, మీరు ఏం చేశారు ఏంటి అని ఒక ఆయన అడిగాడు. మరి ఆయన దేవుడేనేమో మనకు తెలీదు. అడిగితే ఇట్లా జరిగింది, ఇట్లా చేశాను. మరి 9 అదే భగవంతుడికి హుండీలో డబ్బులు కూడా వేసాను అంటాడు. అప్పుడు మరి ఇది 1,00,000 రూపాయల ఉంగరం పోయింది, 1,00,000 రూపాయల ఉంగరం పోయింది అంటున్నాడు. మరి ఇదంతా చెప్పాడు కదా 10 లక్షలు వడ్డించాలనుకున్నానని. అప్పుడు హుండీలో ఎంత వడ్డించారండి అని అడిగితే 9 లక్షలు అన్నాడు. మరి 9 లక్షలు అయితే ఎందుకు 1 లక్ష తగ్గించారంటే, ఏమోలే 1 లక్షేగా అని తగ్గించానంటాడు. ఆ 1 లక్షే దేవుడు తీసుకున్నాడు, మీ ఉంగరం దాంట్లో జారిపోయి ఉంటుంది, దేవుడే తీసుకున్నాడు. మరి దేవుడి దగ్గర ఆటలు అట్లా ఉంటాయి. అందుకే మరి దేవుడి దగ్గర ఆషామాషిగా కాదు, ఏదైనా మొక్కుకోవాలి అంటే సరిగ్గా మొక్కుకోవాలి, దాన్ని ఆచరించాలి. లేదంటే అసలు ఏ మొక్కులు మొక్కక్కర్లా, స్వామి నువ్వే దిక్కు నువ్వే గతి అంటే చాలు. అసలు మొక్కులు ఎందుకు? మొక్కుల మీద శ్రద్ధ, మొక్కులు తెచ్చకపోతే బాధ, మొక్కులు మీద అయ్యో మొక్కు తీర్చలేదే అని బాధ, ఇవన్నీ బాధలతో కూడుకున్నవే. అదే భగవంతుడా నీవే దిక్కు అనుకుంటే ఏ బాధ ఉండదు. ఆయన నువ్వే చూసుకోని, ఆయన నాదేం లేదు, నేను నిమిత్త మాత్రం, నువ్వే అన్నిటికీ కర్తవి. మరి కర్మ చేయించేవాడివి నువ్వే, చేసేది నువ్వే, అన్నీ నువ్వే, నాదేమీ లేదు నాయన, నువ్వే దిక్కని అనగలిగి
ఆ స్వామి మీద నమ్మకంతో ఆయనకే వదిలేసి ఉంటే ఆయన చూసుకోకేం చేస్తాడు? ఎంతమందిని చూసుకొని ఉద్ధరించలా? ప్రహ్లాదుని చూసుకోలేదా? ధ్రువుణ్ణి చూసుకోలేదా? మరి ఎంతమంది భక్తుల్ని ఆయన రక్షించలేదు? నువ్వే దిక్కంటే. ఆ విధంగా మనం విశ్వాసంతో భక్తితో ఉండాలే కానీ మరి అందరము వేదాలు చదవలేము, వేదాల అర్థాన్ని తెలుసుకోలేము. వేదాల యొక్క పరమార్థాన్ని, అర్థం ఒకటే కాదు, అన్నిటిలో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని తెలుసుకోలేము. అనంతావై వేదా అన్నారు. అంటే వేదాలు ఏమన్నా సామాన్యం? నాకు వేదమంతా వచ్చు అన్నాడంటే వాడు అజ్ఞానంలో అడుగును పడిపోయినట్టే, అజ్ఞానంలో ఉన్నట్టే, ఆడు అయిపోతాడు, అడుగుకి వెళ్ళిపోయినట్టే. అందుకని అనంతమైనవి వేదాలైతే మనం అందుకోవటం చాలా కష్టం. అందుకని వాటిని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు ఒక్క పరమాత్ముడు ఒక్కడు తప్ప ఎవ్వరూ తెలుసుకోలేరు. కనుక వేదాలను సృష్టించింది ఆయనే, వేదాల స్వరూపము ఆయనే, వేదాల అర్థము తెలిసిన ఆయనే, వేదాల పరమార్థం తెలిసిన ఆయనే. మరి మనుషులకి ఆ అర్థాన్ని అందించేది ఆయనే, పరమార్థాన్ని అందించేది ఆయనే, తెలుసుకునే శక్తిని శక్తి సామర్థ్యాలని ఇచ్చేది ఆయనే. ఇక్కడ దీంట్లో ఏది కూడా తీసేది లేదు. అంతటా ఆయనే ఉన్నాడు, అన్నీ ఆయనే చేస్తున్నాడు అని తెలుసుకోవటమే గొప్ప జ్ఞానం. ఆ గొప్ప జ్ఞానాన్ని వదిలిపెట్టకూడదు. ఆ గొప్ప జ్ఞానాన్ని పొందితే సూక్ష్మంలో మోక్షంగా అన్నీ నేర్చుకొని మనం వల్లెవేసి భగవంతుని మీద భక్తి లేకుండా, ఆయన మీద నమ్మకం లేకుండా, ఏదో వీళ్ళు అది చదవమన్నారు చూద్దాం, 40 రోజులు చదివితే అవుతుందన్నారు, అదేదో తేల్చుకుందాం అనుకున్నాడంటే ఎవడికి భగవంతుడు అనుగ్రహించడు. ఎవడికి ఆ ఛాయలకి రానివ్వడు, ఆయన ఛాయలకు కూడా రానివ్వడు. అంటే మరి అంత అహంకారంతో ఆయన్నే పరీక్షిద్దామనుకుంటే ఆయన ఊరుకుంటాడా? అట్లా మరి నమ్మకం లేకుండా ఎంత చేసినా అది భగవంతుడికి ప్రీతిపాత్రులు అవరు. ఏమీ రాకుండా భగవంతుడిని మనసారా నమ్మితే వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు. మరి శ్రీకాళహస్తిలో ఆ 3 మరి వేదం తెలుసా, పూజ తెలుసా, ఏం తెలుసు? ఆ 3 మరి పాము, ఏనుగు, సాలిపురుగు పొందినవి అంటే, మోక్షాన్ని పొందినవి అంటే వాటి భక్తికి పరమేశ్వరుడు మోక్షం ఇచ్చాడే కానీ వాటికి ఏదో జ్ఞానం ఉంది, వేద మంత్రాలతో పూజలు చేసినాయి అని కాదు. అట్లా ఎన్ని చేసినావు అని కాదు, ఎంత భక్తితో ఎంత నమ్మకంతో ఉన్నావు అనేదే భగవంతుడు చూసేది. దానితోనే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. వేదాల చేత తెలియబడేవాడిని నేనే, వేదాలను తెలుసుకున్నవాడిని నేనే అని మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చక్కగా ప్రత్యక్షంగా అర్జునుడికి చెప్పాడు. ఇంకా దాంట్లో సంశయం ఏముంటుంది? మనకి ఎక్కడికి వెళ్ళినా ఏది తెలుసుకున్నా అక్కడ చివరికి భగవద్గీత దగ్గరికి వెళ్తాం. ఆ భగవద్గీతలో పరమాత్మ చెప్పని విషయం ఏ గ్రంథంలోనూ ఎక్కడా ఉండదు. అన్నీ ఆయన చెప్పినవి. అంటే ఆయన చెప్పినవి ఎక్కడి అనుకుంటున్నారు? వేదాల సారమే గనక, ఈ శాస్త్ర గ్రంథాలన్నీ వేదాల్లోయే గనక ఆయన వాక్కు లేనిది ఏదీ ఉండదు. మరి అట్లాగే పరాశర భట్టరు శంకరుల వారి వ్యాఖ్యని అనుసరించారు. అంటే శంకరుల వారు ఏం చెప్పారంటే, వేదార్థం యథారీతిగా తెలిసిన స్వామిని బ్రహ్మవిత్ అన్నారని శంకరాచార్యుల వారు భావించారు. అట్లాగే పరాశర భట్టరు శంకరుల వారి వాక్యనే అనుసరించారు. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు ఇంకొక భావన ఆయనకు వచ్చింది. బ్రహ్మ అంటే లక్ష్మి అనే అర్థం కూడా ఉంది. ఆ అర్థాన్ని తీసుకుని
బ్రహ్మవిత్ అన్నారు. బ్రహ్మవిత్ అంటే లక్ష్మిని పొందిన స్వామి అని అర్థం తెలియజేశారు. అంటే స్వస్వరూప జ్ఞానం గల స్వామి అని వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ లక్ష్మిని పొందటం అంటే మరి జ్ఞానలక్ష్మి ఉంది కదా, లక్ష్మి అంటే జ్ఞానలక్ష్మి కూడా ఉంది కనుక ఆ జ్ఞానలక్ష్మి మనకి లభించాలి. ఆ జ్ఞానలక్ష్మిని పొందిన స్వామి గనక ఆయన్ని బ్రహ్మవిత్ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. అందుకనే జ్ఞానము కూడా లక్ష్మీ స్వరూపంతో సమానం. ఆ లక్ష్మీ అనుగ్రహము, నారాయణుని అనుగ్రహము ఉంటేనే మనకి జ్ఞానం కూడా లభిస్తుంది. కనుక ఆ మరి మహర్షులు ఓం బ్రహ్మ విదే నమః అని స్వామిని శ్లాఘిస్తున్నారు. అటువంటి బ్రహ్మవిత్ అయినటువంటి నామం కలిగిన స్వామిని మనం స్వామి వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకునే సామర్థ్యం మరి మాకేమీ లేదు, నీవు తేలికగా అమృత గుళికల్లాగా అమృతంలాగా రసంలాగా నువ్వు అందించావు వేదాల సారాన్ని భగవద్గీత రూపంలో. ఆ భగవద్గీతను ఆ రసాన్ని త్రాగగలిగే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి ముక్తిధామాన్ని చేర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ